ఒక సాయంత్రం నిశ్శబ్దంగా ఉన్న భారత గ్రామంలో చిన్ను మరియు అతని బెస్ట్ ఫ్రెండ్ బింబు అనే చిన్న ఏనుగు పాతపాటి దుమ్ము పడిన కొట్టం దగ్గర దాగుడు మూతలు ఆడుతున్నారు. అప్పుడే బింబు తన తొండంతో ఏదో పెద్ద లోహపు వస్తువుని ఢీకొట్టాడు. చిన్ను, చూడు, ఇది ఎంత మెరిసిపోతుంది అని బింబు అరుచాడు. చిన్ను చేతితో దుమ్ము తుడిచి చూశాడు. అక్కడ రంగురంగుల బటన్లు, గిరగిరా తిరిగే గియర్లు, మిలమిలా వెలిగే రింగులతో కూడిన ఒక విచిత్రమైన యంత్రం నిలబడి ఉంది. ఒక చిన్న బోర్డు ఇలా చదివింది: టికామకా టైం మెషీన్, జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. బింబు పెద్ద కళ్ళతో దాన్ని చూస్తున్నాడు. చిన్ను నెమ్మదిగా చెప్పాడు: ఏ బటన్ను నొక్కకే. అనేకముందే క్లిక్, ఆ ఎర్ర బటన్ను నొక్కేశాడు. చూమ్, అన్ని రంగులు తుఫానులా తిరుగుతూ కనిపించాయి. ధమ్, ఒక్కసారిగా వారు దట్టమైన పచ్చని అడవిలో పడిపోయారు. కాని అది సాధారణ అడవి కాదు. వారిమీద ఒక భారీ నీడ పడింది. బెంకుతూ ఒక పెద్ద ఆకారం మెల్లగా వంగింది. అది ఒక మంచి గుబురు కళ్ళతో ఉన్న అతిపెద్ద బ్రాంటోసారస్. డైనోసార్ తన పొడవాటి తోకతో బింబుని గీలిగీలి చేశాడు. ఆకులు ఎగిరిపోయాయి. బింబు గిలిగింతలు వేసి నవ్వడం మొదలుపెట్టాడు. డైనో కూడా నవ్వసాగింది. అలా సరదాగా ఉంటుండగా బీప్ బీప్, సిస్టమ్ ఎర్రర్, టైం మెషీన్ మళ్లీ కంపించడం మొదలుపెట్టింది. వరకు చెప్పేలోపే యంత్రం వారిని తిరిగి లాగేసింది. లైట్లు మెరిపించాయి. వైర్లు మంటలు చిమ్మాయి. స్క్రీన్ మీద ఇలా వెలిగింది: టైం డెస్టినేషన్ ఫ్యూచర్ సిటీ. వారు మెటల్ ఫ్లోర్ మీద పడిపోయారు. ఇప్పుడు వారు ఎగిరే కార్లు, మెరిసే టవర్లు, చుట్టూ తిరిగే ఫ్రెండ్లీ రోబోట్లతో నిండిన 3099 సంవత్సరపు నగరంలో ఉన్నారు. ఒక రోబో వచ్చి పలికింది: హలో హ్యూమన్స్. మరో రోబో బింబుకి భోజనమిచ్చింది. బింబు పెద్ద ముద్ద వేసుకున్నాడు. స్పార్క్ స్పార్క్, అది చాలా స్పైసీ రోబోట్ ఫుడ్. రోబోలు నవ్వుతున్నాయి. బింబు ఏమీ జరగనట్లుగా నటిస్తున్నాడు. అకస్మాత్తుగా చిన్న రోబో ముందుకొచ్చి చెప్పింది: డాన్స్ మోడ్ యాక్టివేటెడ్. నియాన్ లైట్లు మెరిపించాయి. లేజర్ బీమ్లు రిథంకి కదిలాయి. హోలోగ్రామ్ జంతువులు డాన్స్ చేశారు. చిన్ను, బింబు కూడా డాన్స్ మొదలుపెట్టారు. అటు టైం మెషీన్ కూడా బీట్కి ఊగుతుంది. కాని కొద్దిసేపట్లో యంత్రం బీప్లు పెంచింది. టైం బబల్ క్లోజింగ్, వెంటనే వెళ్ళాలి. చిన్ను కేక వేశాడు. బింబు, త్వరగా లోపలికి. వారు దూకి లోపలికి చేరారు. బూమ్ పాప్, యంత్రం మళ్లీ గ్రామంలోని కొట్టంలో పడిపోయింది. పోగ ఎగిరింది. డోర్లు ఊడిపోయాయి. చిన్ను నేలపై పడిపోయాడు. బింబు అతని మీద పడ్డాడు. ఇద్దరూ నవ్వుకుంటూ లేచారు. చిన్ను నవ్వుతూ చెప్పాడు: తర్వాత నేను బటన్ నొక్కుతాను. బింబు చిరునవ్వులు నవ్వి: అయ్యో, నేను బటన్ ఎక్స్పర్ట్. ఒక చిన్న మెరిసే స్పార్క్ బయటకు వచ్చి చిన్న ప్రకాశించే ప్రాణిగా మారింది. అది చేతిని ఊపుతూ చెప్పింది: నెక్స్ట్ అడ్వెంచర్లో కలుద్దాం. చప్పున మాయమైంది.